దేవుడు తలుపులు మూసేసిన కిటికీలు తెరుస్తాడు. కిటికీలు మూసేసిన గవాక్షులు తెరుస్తాడు. మీ ఊళ్ళో గవాక్షులు నీళ్లు ఉంటాయిగా, కింద అంతా మూసింటారు, పైన ఎక్కడో తెలిసి. కనుక ఆ ఇంట్లో ఈ అమ్మాయికి ఒక చెల్లి ఉంది. ఈ చెల్లెలకి ఈ అమ్మాయి అంటే చాలా ప్రేమ, మా అక్క అంటే చాలా ప్రేమ. కనుక అక్క దగ్గరికి వచ్చి చెప్పింది, అక్క నిన్న బావ వదిలేసినాడు, అమ్మ నాన్న ఇంట్లోకి రానిలేదు కదా, సరే నేను ఈ ఇంట్లో ఉండేదాకా ఇదిగో ఇంటికి వెలపట్టి అక్కడ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నీకు ఒక చిన్న పాక లాంటిది వేస్తా, ఇక్కడ గోనపట్టి వేస్తా, నేను నీకు రోజు భోజనం వడ్డిస్తా, నన్ను అమ్మ నాన్న ఎవరు ఆటంకపరచలేరు, నేను ఈ ఇంటికి చిన్న కూతుర్ని, కనుక దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. ఆమె కళ్ళు చెమగిలినాయి. నా భర్త నిరాకరించిన, నన్ను 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులు వచ్చి అన్న నా తోబుట్టు చెల్లి నన్ను కాదనలేదు. సరే చనిపోయేది ఏదో ఇక్కడే చనిపోదాం అనుకుంది. అలాగే రోజు చెల్లెలు అదే ఇంట్లో ఒక మూలకి పాక వేస్తే అక్కడ కూర్చొని రోజు చెల్లి తెచ్చిన అన్నం తిని అలాగే కాలక్షేపం చేస్తుంది. లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే లేయలేదు, అంత బలహీనమైపోయింది. బాగా కొట్టి భార్యని ఇంటికి పంపించాడుగా, ఈ కొట్టిన చేతులు అలాగే ఉంటాయా? దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, అయినా చూస్తుంటాడు కదా, ఆయనేం గుడ్డోడు కాదు కదా, ఆయన ముసలోడు కాదు కదా, ఆయనేం మన మాదిరి కనబడకుండా అద్దాలు పెట్టుకోలేదు కదా, ఆయనకేం షుగరు బీపీ ఏమీ లేవు కదా, ఆయన ఒకే రీతిగా ఉన్నాడు కదా. రోజులు గడిచినాయి. భార్య ఉంటే ఏదో సమయానికి కనీసం గంజి అంటే ఏమంటారు మీరు, గంజేనా? ఆ గంజి అయినా వడ్డిస్తుంది కదా. భార్య లేదు కనుక సమయానికి భోజనం లేదు, సరే నిద్ర లేదు, అటు ఇటు తిరగడం అలవాటు అయిపోయినాడు, నిద్ర సరిగ్గా లేదు, భోజనం సరిగ్గా లేదు, తనకు కూడా ఆరోగ్యం క్షీణించింది. ఏ ఊరోళ్ళు అయితే చెప్పినారు ఆయనకి, రే నీ భార్య సరిపోతుంది, నీ ఇంట్లో ఎందుకు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వదిలేసారు అని చెప్పినారు. అదే అట్లా సలహాలు ఇవ్వటానికి కొంతమంది రచ్చబండ దగ్గర కూర్చొని ఉంటారు వేసవికాలం. వాళ్ళు పిలిచి చెప్పినారు, ఏంట్రా నీ భార్యను వదిలేసి వచ్చినావు, సచ్చినట్లేమీ వార్త రాలేదు, నువ్వు చాలా బలహీనం అయిపోయినావు, నువ్వు కూడా ఎప్పుడు వస్తావో తెలియదు, ఒకసారి వెళ్ళి చూసేసి వస్తే బాగుంటుంది కదా, చనిపోకముందు ఒకరినొకరు చూసుకోవచ్చు కదా అని చెప్పిన. మనకి ఇది ఏదో మంచిగా అనిపించింది. వచ్చినాడు భార్య పుట్టింటికి, చూస్తే మామ అత్త రానే లేదు. మరదలను అడిగాడు, మీ అక్క ఎక్కడుందమ్మా? ఇదిగో అక్కడ మూలకు పాకేసిన అక్కడ ఉంది. ఎట్లుంది? వెళ్ళి చూచాడు, చాలా దీనస్థితిలో ఉంది, కూర్చుంటే లేలేదు, లేస్తే కూర్చుండలేదు, అర్థమైంది. సరే ఆమె దగ్గర ఇద్దరు కూర్చొని మాటలు పెట్టాడు. సాయంకాలం అయింది. ఆయన అన్నాడు, ఈ రాత్రి నేను ఇంటికి వెళ్ళలేను, ఈ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయం వెళుతాను, ఇక్కడే నన్ను పడుకొని నీవు. భార్య చెప్పింది, నాదేముంది, ఇది మా నాయన మా అమ్మళ్ళ ఇల్లు కదా, వాళ్ళని అడుగు, వాళ్ళు నువ్వు ఇక్కడే పడుకోవచ్చు అంటే ఇక్కడే పడుకో. వెళ్ళి వాళ్ళని అడిగాడు, నేను ఇక్కడే ఉంటా, ఈ రాత్రి తిరిగా ఉదయం వెళతా. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, నువ్వు నరమాంస భక్షకుడు, పశుప్రాయుడు, భార్య అనేది చూడకుండా ఆమెను గొడ్డును బాధినట్లు బాధి ఇప్పుడు మానస్థితులను తెచ్చినావు. నిన్నే రాత్రి వస్తే ఇంకేమనుందిరా, నువ్వు రాత్రి ఏమైనా చేయొచ్చు అమ్మాయిని, కనుక నువ్వు రాత్రి ఉండటానికి వీల్లేదు, ఎంతసేపు అయినా సాయంకాలంలో ఇక్కడి నుండి బయటపడాలి. ఆయన బాధ వేసింది, ఏం చేయాలో తోచలేదు. భార్య దగ్గరికి వచ్చి అన్నాడు, మీ నాన్నమ్మ నేను చెప్పిన మాట వినలేదు, దయచేసి నువ్వన్నా వెళ్ళి చెప్పవా? ఆమె వెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో చెప్పింది, అమ్మా ఈ రాత్రి దయచేసి నా భర్తని ఇక్కడే ఉంచండి, నీవు చెప్పిన మాట వినే మేము ఇక్కడ దాకా వచ్చినాము, ఈ రాత్రి నీ భర్తను ఉంచితే ఇక్కడ అసలు నిన్ను భూమి మీద లేకుండా చేస్తున్నాడు. దాని కొరకే ప్లాన్ చేసుకుని రాత్రి వచ్చినాడు. తిక్క దానివి, నీకు ఇలాంటివన్నీ తెలియదు కదా, అందుకే నువ్వు ఇలాగైపోయా. ఆమె మాట నిరాకరించినారు. అప్పుడు ఆమె చెప్పింది, లేదు ఆయన నా భర్త, మీరు నాకు ఎప్పుడైతే పెళ్లి చేశారో అప్పటితో మీ బంధం నాకు తెగిపోయింది, ఆయనతో బంధం వచ్చింది, కనుక ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉంటాడు. మీరు ఆయన నాకు ఇచ్చినారు కనుక, నన్ను ఆయనకి ఇచ్చినారు కనుక మేము బ్రతికినా చనిపోయిన ఒకే దగ్గర ఇచ్చాను. అప్పుడు వాళ్ళు అన్నారు, సరే నీ సావేదో సావు, నువ్వు బతికేదో బతుకు అని వదిలేసిన. సరే ఇప్పుడు రాత్రి ఏదో భోజనం వాళ్ళు చెల్లి తెచ్చిపెట్టింది. భార్య భర్త ఇద్దరు ఆ పాకలో కూర్చుని ఉన్నారు. దాదాపు రాత్రి 9 గంటల పైనగా వచ్చింది.
ఇప్పుడు భర్త దేవుడు ఇచ్చేసిన. ఇప్పుడు నాకు స్వస్థత వచ్చింది. రాత్రి నేను పడుకున్నప్పుడు ఇంత ఆరోగ్యము నాకు లేదు. ఇప్పుడు ఆరోగ్యంగా హుషారుగా ఉన్నా. నేను ఇంత కొట్టినాను కదా, అయినా నా కొరకు ప్రార్థన చేయటానికి నీకు నోరెట్లు వచ్చింది. నిన్ను ఇట్లా బాధించినాను కదా, అయినా నాయన్ని చేర్చుకోవటానికి నీకు మనసు ఎట్లు ఒప్పింది. నేను నిన్ను ఇంత నిష్ఠూరంగా మాట్లాడాను కదా, అయినా నీవు నా విషయమే భారంగా ఎలాగ ప్రార్థన చేసినావు. నువ్వు మనిషివి కాదు, దేవత. ఒకసారి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించు. నేను నా చేతులతో కొట్టింది భార్యను కాదు, దేవతను. నేను దూషించింది భార్యను కాదు, నా ఇంటి దేవతను. నా ఇంట్లో నుండి దేవత అయిన నీవు బయలుదేరి వచ్చినప్పుడు నుండి దయ్యం నాట్యం ఆడుతుంది. దేవుడు నాకు భార్యను కాదు ఇచ్చింది, దేవతను ఇచ్చినాడు. అది నేను గుర్తించలేకపోయాను. ఈ రాత్రి నాకు అర్థమైంది. నన్ను క్షమించు. నా పాపాలు క్షమించబట్టి కొరకే ప్రార్థన చేయి. ఆమె ఆయన కళ్ళలో కళ్ళు విడిచేసింది. నన్ను క్షమించు, నేను కూడా నిన్ను ప్రేమించలేదు సరిగా, నీ కొరకు సరిగా ప్రార్థన చేయలేదు, నీ విషయం నేను సరిగా పట్టించుకోలేదు. అలాగ ఒకరికొకరు కాళ్ళు పట్టుకున్నారు. తెల్లవారుజామున కావచ్చింది. ఇప్పుడు భర్త భార్యతో అన్నాడు, మనం లేచి తిరిగి మన ఊరికి వెళదాం, వస్తావా? ఆ మాట ఇంతదాకా ఎప్పుడు వినలేదు. సరే బయలుదేరదామని. బయలుదేరక మునుపు మా అమ్మ నాయనకి చెప్పాలి కదా, కనుక వెళ్ళి మా అమ్మ నాయనకి చెప్పు అని చెప్పింది. ఈ అల్లుడు లేచి వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గరికి, అత్తగారి దగ్గరికి పోయాడు, మామగారి దగ్గరికి వెళ్ళాడు. నా భార్యను నేను తీసుకెళ్తున్నా. నీకెక్కడుందిరా భార్య? చేతికి రాకుండా కొట్టి పడేసావే, ఇడు పీనుగుంది మా ఇంట్లో. అమ్మాయి కాదు, ఇంకెక్కడుంది? తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆ సమాధి ఏదో మేము చేస్తాంగా, సమాధి చేసే రోజు వచ్చి వెళ్ళిపోదు. తీసుకెళ్ళి. లేదు, నేను మారాను. ఏం మారావరా? కొట్టే పద్ధతి మారిందా? తిట్టే పద్ధతి మారిందా? ఏం మారింది? నన్ను క్షమించు. మామ పాదాలు అత్త పాదాలు పెట్టుకున్నాను. మీరు నా కూతురుని కాదు ఇచ్చింది, దేవతనిచ్చారు. అది నేను ఎరగలేదు, అది నేను గుర్తించలేదు. మీరెంత నన్ను క్షమించినా నేను మనస్తాను. మీరు నన్ను నేను తీర్చుకోలేదు. నన్ను క్షమించరా, క్షమించరా, క్షమించు. అల్లుడు అత్త మామ పాదాలు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడగలరు? ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియలేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఇది నమ్మలేకపోతున్నాం. సరే, ఈ అబ్బాయి లేచినాడు, అల్లుడు లేచినాడు, తన మరదల దగ్గరికి వెళ్ళాడు, ఆమె పాదాలు పట్టుకున్నాడు. నన్ను క్షమించు, నీకు అక్కని భారం వచ్చినాడు. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్తున్నాడు, చేతులు పట్టుకోవట్లేదు, పాదాలు పట్టుకోవట్లేదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. వారికి ఆశ్చర్యం వేసింది. ఏమో తెలియలేదు. ఆ కాంపౌండ్ దగ్గర ఉన్న కూతురు దగ్గరికి వచ్చింది. అమ్మ, వాడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు ఏంటి? తెలియదు నాన్న. రాత్రి ఏమైంది? ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఏమైంది? ఆయనకు రోగం బాగైందంట. ఆ తర్వాత ఏమైంది? నా కాళ్ళు పట్టుకు. నిజమా? నీ కాళ్ళు పట్టుకున్నాడా? నీ కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన మారాడంట. యేసుప్రభుని నమ్మాడంట. ఊరెళదామన్నాడు. మిమ్మల్ని అడగమని పంపించాను. వచ్చి అడిగాడా? వాడు మారిందే వాస్తవం అయితే నీ దేవుడు గొప్పవాడు. అదే వాస్తవం అయితే మేము నిన్ను కూతురుగా కలిగి ఉండటం మేము భాగ్యవంతం. ఇవన్నీ నిజమైతే ఈ దినమే నిన్ను పెళ్లి కూతురుగా తిరిగి తయారు చేసి ఆ ఊరికి వెళ్ళి వదిలేసి వస్తా. సిద్ధమేనా? ఎక్కడన్నా నేను కూర్చుంటే లేనుగా, లేస్తే కూర్చోలేనుగా. చెల్లి వచ్చింది, ఆమెను తయారు చేసింది, చక్కగా స్నానం చేయించి బట్టలు కట్టారు, చక్కగా అలంకరించినారు. పెళ్లి కూతురుగా అలాగా అలంకరించబడలేదు, ఈ దినాన్ని అలంకరించబడింది. అల్లరికి బట్టలు తెచ్చినారు. వీరిద్దరిని కలిసి ఇంట్లో నుండి బయటికి పంపిస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న వారంతా ఏంటి తండోపతండాలకు ఇంటి దగ్గరికి వచ్చినారు. నా కూతురు చనిపోయి బ్రతికింది, నాలుడు చనిపోయి బ్రతికారు.
పాడైన ఈ కుటుంబం తిరిగి కట్టబడింది. వదిలేసి వస్తా. తిరిగి వాళ్ళ ఊరు వచ్చారంట. మా ఊర్లో రోజులు గడుస్తున్నాయన్న. ఇప్పుడు నా భర్త మారు మనసు పొందాడు, నేను మారు మనసు పొందాను కనుక ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నా. నన్ను గురించి తెలిసిన వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటమ్మా తిరిగి నువ్వు బతికి మా ఊరు వచ్చావేంటి? అవును, నేను నమ్ముకున్న యేసు ప్రభు చనిపోలేదు, సజీవుడు ఆయన, అందుకే నన్ను తెచ్చా. నిజమా? ఎవరా యేసు? అలాగే నేను పొలం పనులకు వెళ్ళినప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పాను. కొంతమంది నమ్మారు. నాకు చదువు రాదు, బైబిల్ చదవడం రాదు. కొంతమంది యేసు ప్రభుని నమ్మినారు. భర్తకి చెప్పాను యేసు ప్రభుని. కొంతమంది నమ్మారు కదా, మన ఇంటికి ఖాళీ స్థలం పక్కన ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో పాకేస్తాం కదా అన్నారు. ఇద్దరు వేసే కాలం ఉదయాన కొండకి వెళ్ళా. గడ్డి కోసుకుని వచ్చిన. మా ఇద్దరు కలిసి పాకేసిన. అక్కడ కొంతమంది వస్తున్నారు, వారికి వాక్యం చెప్పడం ఆరంభించిన. నాకు బైబిల్ చదవడం రాదు, అయినా దేవుడు ఇచ్చిన మాటలు కొన్ని చెప్తున్నాను. అలాగే ఊళ్ళో చాలామంది వచ్చినారు. ఇప్పటికి 100 మంది అక్కడ చేరారు. అన్నా మీరు వచ్చి వాక్యం చెప్పరా? అలాంటి స్త్రీ కన్నీటి మీద మానసీయ మీద కట్టిన సంఘం దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్పాలా? నేను చెప్పానమ్మా, నేను దానికి అయోగ్యుడిని. అలాంటి స్థలానికి వచ్చి వాక్యం చెప్పడానికి నేను పాత్రని కాదు, నేను రాలేను. లేదన్నా మీరు రండి, నేను ఈ దినాన్ని బ్రతికాను, మీ దగ్గరికి వచ్చానంటే నా దేవుడు సజీవుడు కనుక మీ దగ్గరికి వచ్చి. సిలువ మానవ జీవితాలను ప్రభావితం చేస్తుంది. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎవరు చెప్పారు నీకు చదువు రాదని? ఎవరు చెప్పారు నువ్వు వాక్యం చెప్పలేవని? ఎవరు చెప్పారు నీ జ్ఞానం లేదని? దేవుడు నీ జ్ఞానము, నీ చదువు, నీ విషయాలు ఏం అడగట్లేదు. నీ గుండెల్లో యేసు ప్రభు సిలువను మోసే ధైర్యం ఉందా? నీ కళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ప్రదర్శించే శక్తి నీకుందా? నీ వీపు మీద ఆయన మోసుకొని పోయే గుండెలు నీకున్నాయా? ఈ వట్టి చెరుకూరులో సిలువ మోసే క్రైస్తవుడు నేనున్నాను అని చెప్పే ఒక్కరు యేసు ప్రభువుకుంటే, ఒక్కరు యేసు ప్రభువుకుంటే, ఒక్కరు యేసు ప్రభువుకుంటే చాలు, ఆయన జీవితాల్లో మారుస్తాడు. చదువులేని స్త్రీ మా బంధువు, నేను అసలు ఊహించలేను అలాంటి స్త్రీ అలాంటి కార్యం చేయడం అనేది. మేము చదువుకున్న వారు చేయలేనిది చదువులేని స్త్రీ చేసింది. మాటలు చేయలేనిది క్రియలు చేసినాయి. బ్రతుకు చేయలేనిది మౌనము చేసింది. తల్లిదండ్రులు నిరాకరించినప్పుడు, భర్త నిరాకరించినప్పుడు దేవుడు నిరాకరించలేదు. ఈ ఊర్లో దేవుడు నేను ఎందుకు ఉంచినాడో తెలుసు? ఏదో జన్మించినా, ఏదో కాలం చేస్తున్నా, ఏదో వయసు వచ్చింది, ఇంకేదో చనిపోవడం, ఇది కాదు ఉద్దేశం. నీ ప్రక్కన, నీ చుట్టూన్న వారిని తలకిందులు చేయడానికి గుండెలున్నాయా? సిలువను మోసుకెళ్ళటానికి చేతులున్నాయా? యేసు ప్రభు మార్గంలో నడవటానికి కాళ్ళున్నాయా? ఇలాంటి వాడు దేవుడికి కావాలని దేవుడికి చూస్తాడు. ఏదో ఆదివారం చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని మందిరంకి వచ్చి యేసు నీ ప్రేమ ఎంత గొప్పదని పాడేవాడు కాదు, ఆయనకి కావాల్సింది. అది చేయడం తప్పని నేను చెప్పట్లేదు. అది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడికి కావాల్సింది ఆయన కొరకు నిలబడేవారు. ఎట్లా శ్రమలు, శ్రమలే. ఎట్లా వేదన, వేదనే. ఎట్లా దెబ్బలు, దెబ్బలే. ఎట్లా అవమానం, అవమానమే. ఎట్లా భరించేది, భరించలేవు. రెండు వైపులా గోడ నిలబడుతుంది. అయితే నిన్ను ప్రేమించి నీ కొరకు భూమి మీదకి వచ్చి శిలువ మీదకి వెళ్ళి నీ కొరకు వస్త్రహీనుడిగా చేయబడి సారలుగా ధనబడిన ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చూసినప్పుడు నీ గుండెలు బద్దలవుతాయి, నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి, నీ కాళ్ళు పగులు సడలిపోతాయి, నీ జీవితం మార్చబడుతుంది. నేను జీవించేది క్రైస్తవ జీవితమేనా? ఇది నాకు అవసరం లేదు. జీవిస్తే నేను యేసుక్రీస్తు వలె జీవించాను. జీవిస్తే సవాలుకరమైన క్రైస్తవ జీవితం నేను జీవించాను. చాలా మంది లాంటి క్రైస్తవ జీవితము నాకు అవసరం లేదు. ఇలాంటి త్యాగం భవిష్యత్తుదాకా ఎప్పుడు చేయలేదేమో. రక్షించబడి చాలా ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయింది.
అలాంటి జీవితం ఇంకొద్దు. ఇది సాధారణం. ఉన్నతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి మధ్యాహ్నం తీర్మానం చేసుకో. ప్రభువా, నా కళ్ళల్లో నీళ్లు సెలయేర్లై పారినా, నా గుండెలు బద్దలై కరిగిపోయినా, నా కాళ్ళు నిస్త్రాణక పడినా, నా దేహం చీకిపోయినా, నా కొరకై శిలువలో మరణించిన నిన్నే వెంబడిస్తా, నిన్నే చూస్తా, నీ మాటే వింటా, నిన్నే ప్రకటిస్తా. శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ మధ్యాహ్నం నీ జవాబేమి? ఈ సంవత్సరంలో 3 మాసాలు గడిచిపోయినాయి, 4వ మాసంలోకి వచ్చిన. ఇంకా ఇలాగే జీవిస్తావా? అయితే బహుశా ఈ కూడికలు అవసరం లేదు. నేను కూడా దేవుడు కోరే స్థానంలో జీవించాలి, శిలువ మార్గంలో జీవించాలా, గౌనికి వలపడి జీవించాలా, క్రీస్తు గుండెలను బద్దలు చేసేటట్లు జీవించాలా, ఆయన కన్నుల్లో సంతోషం తొణికిసలాడే చూసే జీవితం జీవించాలా. ఈ వట్టి చెరుకూరులో ఆయనకి ఇష్టమైన ఒక వ్యక్తి, అది నేనేగా జీవించాలి. అలాంటి జీవితం నాకు దయచి. ప్రభువుని ప్రార్థన చేస్తామా? మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఎవరు కథలొద్దు, ముగించుతాం. ఇంకా చాలా కాలమైన యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకుని మందిరానికి వచ్చి భవిష్యత్తు పరిచయం నీ వల్ల ఆరంభించబడిందేమో. మంచిదే, ప్రభువు స్తోత్రాలు. అయితే రోజులు గడిచినాయి, రాసిపడ్డా, లోకంతో కలిసిపోయినా. వాళ్ళు ఆదివారం శనివారం ఒక దగ్గరికి వెళ్తే నువ్వు ఆదివారం ఇక్కడికి వస్తావు. తిరిగి సోమవారం నుండి శనివారం దాకా అందరూ ఒకటే. అందుకని నీ ద్వారా యేసు ప్రభు ఏమి